హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఏపీ ఎంసెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కండక్టింగ్ ఫర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ. ఈ జేఎన్టీయు కాకినాడ వారు అయితే ఈసారి ఎంసెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇందులో వచ్చేసి ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫర్డ్ బై ద అకాడమిక్ ఇయర్ 2025-26 గాను స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ హూ హ్యావ్ విష్ టు అప్లై షల్ బి సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ for 15th 3rd 2025 onwards. The last date will be submission applications without late fees 24/4/2025. Further details వచ్చేసి మనం ఇంకా మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. ఇది వచ్చేసి వెబ్సైట్ చూడండి, ap.gov.in ఏపీ సెట్ అనేది. ఇందులో వచ్చేసి మనం పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, కోర్స్ ఏమేమి ఉంటాయి, సిలబస్ ఏముంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఒకసారి చూద్దామండి. ఇది హోమ్. తర్వాత స్టెప్ 1 వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్. అంటే ఈ స్టెప్ 1లో మీరు ఇలా క్లిక్ చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ బోత్ కూడా అప్లై చేసుకోవచ్చును. తర్వాత క్యాస్ట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. డెబిట్ కార్డ్ పేమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ ఇలా ప్రొసీడింగ్ పే అని వస్తుంది. తర్వాత మీరు పే చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరైతే లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి గాయ్స్. కోర్సెస్ వచ్చేసి ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. తర్వాత బీఎఫ్ఎస్సి, తర్వాత బీ ఫార్మసీ అండ్ ఫార్మా డి. ఇది వచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ బైపీసీ స్టూడెంట్స్. తర్వాత మీరు దీంట్లో ర్యాంక్ని బట్టి బీఎస్సీ అగ్రికల్చర్, తర్వాత బైపీసీ వారికి, ఇంజనీరింగ్ వారికి అయితే సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో గైస్, మనం అయితే ఫస్ట్ ఈ ఎంట్రన్స్ డేట్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఇంపార్టెంట్ డేట్స్. ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ అయితే 12/3 రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 15/3/25 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్, అంటే ఎటువంటి లేట్ ఫీ లేకోకుండా 24/4/2025 అనమాట. తర్వాత 1000 రూపీస్ ఫైన్తో 1/5 వరకు ఉంటుంది, అంటే 1/5/25. తర్వాత 2000 ఫైన్తో అయితే 7/5/25 వరకు ఉంటుంది. తర్వాత కరెక్షన్స్ విల్ బి డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద అప్లికేషన్స్, అంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్లో ఏదైనా పొరపాట్లు కానీ, ఏదైనా తప్పులు కానీ జరిగి ఉంటే మాత్రము మీరు 6/5/25 నుంచి 8/5/25 అంటే 6, 7, 8 ఈ తేదీల్లో మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత 4000 ఫైన్, అంటే 4000 రూపీస్ ఫైన్తో వచ్చేసి 12/5 వరకు అప్లై చేసుకోవచ్చును. తర్వాత 10,000 ఫైన్తో 16/5 వరకు అప్లై చేసుకోవచ్చును. తర్వాత హాల్ టికెట్స్, అంటే దీని ఎగ్జామ్ కొరకు హాల్ టికెట్స్ అయితే 12/5 రావడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వరకు అయితే 19/20 ఈ డేట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమ్స్ కీ వచ్చేసి 21. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ద రిసీవింగ్ అబ్జెక్షన్స్, అంటే ఏమైనా అబ్జెక్షన్స్ కింద ఉంటే 25/5 వరకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకైతే డేట్ ఆఫ్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చే 21/5 అంటే 21, 22, 23, 24, 25, 26, 27 ఈ డేట్లో అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది గాయస్. తర్వాత ప్రిలిమ్ కి ఇంజనీరింగ్ వరకు అయితే 28/5 వస్తుంది. లాస్ట్ డేట్ ఫర్ ద అబ్జెక్షన్స్ 1/6 వరకు.
డేట్ ఆఫ్ ఫైనల్ కీ 5/6/25. తర్వాత మీకు వచ్చేసి ర్యాంకులు రావడం జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మన వీడియోలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి గాయస్. ఇది వచ్చేసి ఏపీ ఎంసెట్కి. తర్వాత అప్లై స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. అంటే ఈ స్టెప్స్లో వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఎలిజిబిలిటీ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చును అనమాట. తర్వాత అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చును. తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, అంటే ఆ ఫామ్ ఫిల్అప్ చేయడానికి ఇది ఆఫ్టర్ పేమెంట్ తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్, అంటే సబ్మిట్ అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చును. తర్వాత సర్వర్ బిజీ వల్ల ప్రింట్ తీసుకోకపోతే మీరు ఈ స్టెప్ 4 తర్వాత స్టెప్ 5లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అంటే మీ అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత గాయ్స్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 500 రూపీస్. తర్వాత బీసీ వారికి అయితే 550 రూపాయలు. తర్వాత దీన్ని అప్లై చేయడానికి ఎస్ఎస్సి మేము అంటే డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి, తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా నెంబర్ మాత్రమే ఎంటర్ చేయవచ్చును. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెసెసరీ అయితే లేదు. ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి అయితే మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే ఆ నెంబర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు అనమాట. సో గైస్ ఇది వచ్చేసి స్ట్రక్చర్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ కానీ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చును. తర్వాత హెల్ప్ డెస్క్ apset@apsche.org అనే వెబ్సైట్ కూడా మీరు తర్వాత మెయిల్ పెట్టవచ్చు అనమాట. సో గాయస్ ఇది వచ్చేసి తర్వాత మీరు ఇంకో సిలబస్ చూడండి. ఇంజనీరింగ్ వరకు అయితే ఈ మొత్తం సిలబస్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ వరకు మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రా, తర్వాత ట్రిగ్నోమెట్రీ, తర్వాత వెక్టర్ ఆల్జిబ్రా, మెజర్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. తర్వాత ఇది వచ్చేసి సిలబస్ గాయస్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ వరకు వచ్చే ఈ సిలబస్ అగ్రికల్చర్ బిఎస్సి, బాటనీ, తర్వాత స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, తర్వాత ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ఫిజియాలజీ, తర్వాత మైక్రోబయాలజీ. వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ సిలబస్ అంతా ఉండడం జరుగుతుంది. తర్వాత మార్క్ టెస్ట్ కూడా, అంటే ఎవరైనా కొత్తగా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేవారైతే మీరు ఈ ఇంజనీరింగ్ స్టర్మ్ వారు అయితే ఇందులో వచ్చేసి మీరు మార్క్ టెస్ట్లో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇలా మార్క్ టెస్ట్ కూడా రావడం జరుగుతుంది. లాగిన్ చేసే అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కూడా మనకి ఈ వెబ్సైట్లోనే మొత్తం పెట్టడం జరిగింది గాయస్. గమనించగలరు ప్రతి ఒక్కరు. తర్వాత ఎగ్జామ్ సెంటర్ అయితే మీ నియర్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు త్వరగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ అయితే ఫిల్ కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించిన స్ట్రక్చరు. తర్వాత ఫర్దర్ అంటే ఇంకా ఈ ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితేనేమి, డేట్స్ అయితేనేమి, తర్వాత కోర్సుకు సంబంధించిన వివరాలు అయితేనేమి ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. థ్యాంక్ యూ. Thank you.